మీరు ఎప్పుడైనా ఒక కళాకృతిని, సాహిత్యమును, ఆటను లేదా చలనచిత్రమును జాగ్రత్తగా అధ్యయనము చేస్తే, దానిని ఆస్వాదించుటకు మరియు జాగ్రత్తగా అన్వేషించుటకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని మీకు అర్థమవుతుంది. లోతైన అన్వేషణ అనేది అలసటతో కూడిన పని. మనకు అనుకూలమైనప్పుడు మరియు మనకు అనుకూలమైన రీతిలో చేసే పని కన్నా ఇది భిన్నముగా ఉంటుంది. కానీ చివరికి ఒక అంశాన్ని లేదా భాగమును సూక్ష్మముగా అన్వేషించుటలో వచ్చే జ్ఞాన సంపదను కేవలము కొన్ని వస్తువులు మాత్రమే భర్తీ చేయగలవు అని మనకు తెలుసు. అనేక విధాలుగా క్రొత్త నిబంధన విషయములో క్రీస్తు అనుచరులు తరచూ ఎదుర్కొనే అనుభవం ఇది. ఈ లేఖనాలను అక్కడక్కడ అప్పుడప్పుడు చదువుట ద్వారా వచ్చే ఆనందం మనకు తెలుసు. కానీ క్రొత్త నిబంధనను మరియు దాని వేదాంత శాస్త్రమును అధ్యయనము చేయుట ద్వారా వెలువడే అంతర్దృష్టులు గొప్ప సంతృప్తిని కలిగిస్తాయి. క్రొత్త నిబంధనలో రాజ్యము మరియు నిబంధన అను మన పాఠ్యక్రమములో ఇది మొదటి పాఠము. ఈ పాఠ్యక్రమములో వేదాంత శాస్త్రం యొక్క సాంప్రదాయ నిర్వచనమును అనుసరిద్దాము మరియు క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును గూర్చి మాట్లాడదాము. క్రొత్త నిబంధన దేవుని గూర్చి మరియు దేవునికి సంబంధించిన ఇతర అంశాలను గూర్చి ఏమి బోధిస్తుందో చూద్దాము. ఈ పాఠమునకు మనము క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును ఎందుకు అధ్యయనము చేయాలి అనే పేరు పెట్టాము. ఈ పాఠములో క్రొత్త నిబంధన సాధారణ పరిచయమును మించి క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును జాగ్రత్తగా లోతుగా అన్వేషించడం ఎందుకు ప్రాముఖ్యమో పరిశీలన చేద్దాము. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును అధ్యయనము చేయడానికి చాలా కష్టపడవలసిన అవసరత ఉందని అపోస్తులుడైన పౌలు పేర్కొన్నాడు. ఇక్కడ పౌలు తిమోతికి ఏమి చెప్పాడో వినండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్తపడుము. వాస్తవానికి క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రం యొక్క అనేక కోణాలు సులభమైనవిగానే ఉన్నాయి. కానీ లేఖనములను అర్థము చేసుకోవడం అంత సులభం కాదని పౌలు స్పష్టము చేశాడు. తిమోతి పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను ఉండాలి. పనివాడు అని అనువదించబడిన గ్రీకు పదము ఎర్గాటేస్. ఈ పదము తరచూ శారీరకముగా కష్టపడి పనిచేసేవారిని సూచిస్తుంది. క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును అధ్యయనము చేయడానికి కష్టముతో కూడిన పని అవసరమని పౌలు ఉపయోగించిన రూపకాలంకారము సూచిస్తుంది. కానీ క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును అధ్యయనము చేయడం చాలా కష్టమైనప్పుడు మనం ఎందుకు చేయాలి? పౌలు తిమోతికి వ్రాసిన పత్రికలో కేవలము కొన్ని మాటలలోనే లేఖనాలు దేవుని ఆత్మ ద్వారా ఇవ్వబడినవి అని చెబుతాడు. అవి దైవావేశము కలిగినవని చెప్పడం ఆసక్తికరమైన విషయం. అయితే కొన్ని వాక్యాల తర్వాత పౌలు తిమోతికి ఇలా చెబుతున్నాడు: దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. లేఖనాలు వాస్తవంగా దేవునితో మనకున్న నిబంధనా సంబంధాన్ని ప్రతిబింబిస్తాయి. మనతో మాట్లాడాలని దేవుడు చొరవ తీసుకోవడం మరియు ఆయన వాక్యముకు మనం ప్రతిస్పందించడం. మనం అర్థం చేసుకునే భాషలో ఆయన తన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఆనాటి ప్రజలకు మరియు ప్రదేశాలకు సుపరిచితమైన కళా ప్రక్రియ, భాష మరియు రూపములను ఉపయోగించుటలో మానవ రచయితల ద్వారా మనతో మాట్లాడడానికి ఆయన తన్ను తాను మలుచుకున్నాడు. కాబట్టి ఆ భాషను నేర్చుకునుటకు, కళా ప్రక్రియ ఎలా పనిచేస్తుందో తెలుసుకునుటకు, చారిత్రక కథనం కవిత్వముకు లేదా వ్యక్తిగత అనురూపతకు భిన్నముగా ఎలా ఉంటుందో తెలుసుకునుటకు మనం కష్టపడాలి. ఎందుకంటే ఈ విభిన్న రకాలు లేఖనములలో ఉపయోగించబడినవి. మరియు బైబిలును నైసర్గికంగా చదివే క్రమములో క్రొత్త నిబంధన రచయితలు తమ కాలములో అందుబాటులో ఉండిన వివిధ విధాలను పాత నిబంధనకు ఎలా ఉపయోగించారో, ఒక నేపథ్యములో మునుపటి వాక్య భాగాలు ఎలా ప్రయోగించబడ్డాయో తెలుసుకొనుటకు కష్టపడాలి. కాబట్టి లేఖనములు పరిశుద్ధాత్ముని ద్వారా దైవావేశము కలిగినవి అని పౌలు తిమోతికి చెప్తున్నాడు. అంతమాత్రమే కాదుగాని తిమోతి మరియు తిమోతి వలె మనము కూడా కష్టపడి దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను మనలను మనము దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడాలి అని చెబుతున్నాడు. క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును మనం ఎందుకు అధ్యయనము చేయాలి అను ప్రశ్నను 2 విధాలుగా పరిశీలన చేద్దాము. మొదటిగా,
క్రొత్త నిబంధన యొక్క ప్రేరణ మరియు అధికారమును అర్థము చేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో చూద్దాము. రెండవదిగా, క్రొత్త నిబంధన కాలముకు మరియు మన కాలముకు మధ్యనున్న కొనసాగింపులను మరియు విచ్ఛేదములను చర్చించే సవాలును పరిశీలన చేద్దాము. క్రొత్త నిబంధన యొక్క ప్రేరణ మరియు అధికారమును మొదటిగా పరిశీలన చేస్తూ ఈ రెండు అంశాలను క్షుణ్ణంగా చూద్దాము. క్రొత్త నిబంధన యొక్క ప్రేరణ మరియు అధికారమును పరిశీలన చేయుటకు క్రొత్త నిబంధన ప్రేరణ మరియు అధికారము కలది అను బైబిలు ధృవీకరణను ఉద్ఘాటించుదాము. అటు తరువాత ప్రేరణ మరియు అధికారము అను పదాలకు మన అర్థమేమిటో కొన్ని స్పష్టతలు ఇద్దాము. ఈ కీలకమైన క్రైస్తవ నమ్మకములకు బైబిలు ధృవీకరణలతో ఆరంభిద్దాము. క్రీస్తు అనుచరులు క్రొత్త నిబంధన యొక్క ప్రేరణ మరియు అధికారమును గూర్చి అధ్యయనము చేసినప్పుడెల్లా 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనమును ఉల్లేఖిస్తారు. అక్కడ పౌలు ఈ విధముగా వ్రాస్తున్నాడు: దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ ప్రతిలేఖనము దైవావేశము కలిగినది లేదా గ్రీకు పదమైన థియోప్నూస్టోస్, దేవునిచే వెల్లడి చేయబడిన అని అర్థమిచ్చు మాటను పౌలు చెప్పినప్పుడు ఆయన లేఖనాల ప్రేరణను గూర్చి మాట్లాడుతున్నాడని మనము గమనిస్తాము. ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమయ్యున్నది అని చెప్పినప్పుడు లేఖన అధికారమును కూడా ఆయన సూచిస్తున్నాడు. క్రీస్తు అనుచరులు క్రొత్త నిబంధనను గూర్చి ఏమి నమ్ముతున్నారో అర్థము చేసుకొనుటకు ఇది ఒక ప్రాముఖ్యమైన వాక్యభాగము. అయితే ఇప్పుడు 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనమును వినండి. అక్కడ పౌలు తిమోతికి ఇలా చెప్పాడు: క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు. ఖచ్చితంగా చెప్పాలంటే ఇక్కడ పౌలు మనస్సులో ఉన్న మరియు బాల్యము నుండి తిమోతి ఎరిగిన పరిశుద్ధ లేఖనములు క్రొత్త నిబంధన కాదుగాని పాత నిబంధనను సూచిస్తున్నాయి. కాబట్టి క్రొత్త నిబంధన ప్రేరేపితమైనది మరియు అధికృతమైనదని క్రీస్తు అనుచరులు సూచనప్రాయముగా తెలుపునప్పుడు పాత నిబంధనను గూర్చిన పౌలు మాటలను వారు ఎందుకు ప్రస్తావిస్తారు? క్రొత్త నిబంధన ప్రేరణ మరియు అధికారము కలది అని అర్థము చేసుకొనుటకు సహాయపడే 3 బైబిల్ అనుసారమైన ధృవీకరణలను మనము పరిశీలన చేద్దాము. మొదటిగా, యేసు 12 శిష్యులను పిలుచుటను పరిశీలన చేద్దాము. రెండవదిగా, అపోస్తులులు మరియు ప్రవక్తల యొక్క పునాది వేయు పాత్రలను పరిశీలన చేద్దాము. మూడవదిగా, క్రొత్త నిబంధన పుస్తకాల యొక్క ప్రేరణ మరియు అధికారమును ధృవీకరిద్దాము. యేసు 12 శిష్యులను పిలుచుట క్రొత్త నిబంధన ప్రేరణ మరియు అధికారమును ఎలా ధృవీకరిస్తుందో మొదట చూద్దాము. ఇజ్రాయేలులో దేవుని ఉద్దేశమును నెరవేర్చడానికి యేసు దేవుని ప్రజల యొక్క నూతన శేషమును స్థాపించుట ఆరంభించినప్పుడు 12 శిష్యులను పిలిచాడు. యేసును అనుసరించిన వారందరిలో ఈ 12 శిష్యులను యేసు ప్రత్యేకించాడని సువార్తలు స్పష్టము చేస్తున్నాయి. మరియు ఈ ప్రత్యేకత యూదా మినహా వారిని అధికారికమైన అపోస్తులుగా లోకములోకి పంపునట్లు చేసింది. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనములో యేసు తన శిష్యులతో పలికిన ఈ మాటలను మనము చూద్దాము. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. యేసు శిష్యులు నేర్చుకొనవలసినది ఇంకా చాలా ఉందని ఈ వాక్యభాగం సూచిస్తుంది. కాబట్టి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చి సంభవింపబోవు సంగతులను గూర్చి వారిని సర్వసత్యములోనికి నడిపించును. యేసు తాను నియమించిన శిష్యులను పరిశుద్ధాత్మ ద్వారా మిగిలిన అనుచరులకు బోధించుటకు నియమించాడని ఇక్కడ మనము చూస్తాము. ఇది మరియు ఇదే విధమైన ఇతర వాక్య భాగాలు క్రొత్త నిబంధన యొక్క ప్రేరణలో మన నమ్మకమును ధృవీకరిస్తాయి. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథములో అధిక భాగమును వ్రాసిన అపోస్తులుడైన పౌలు 12 ఒకడు కాదు, కానీ పౌలు ఒక అధికారికమైన అపోస్తులుడు అని బైబిల్ స్పష్టముగా తెలియజేస్తుంది. మరియు అపోస్తులుల కార్యములు 1వ అధ్యాయము 21-22 వచనాలలో 12 అపోస్తులులకు ఉండవలసిన అర్హతలను
ఆయన కలిగి ఉన్నాడు. దమస్కు మార్గమందు పౌలు క్రీస్తును ఎదుర్కొన్న సంఘటనను లూకా ముమ్మారు నివేదించుటకు ఇది ఒక కారణము. మొదటిగా అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1 నుండి 19 వచనములలో, తరువాత 22వ అధ్యాయము 6 నుండి 11 వచనాలలో, మరియు అటు తరువాత 26వ అధ్యాయము 9 నుండి 18 వచనాలలో. మరియు పౌలు అరేబియా దేశములో క్రీస్తుతో కూడా 3 సంవత్సరములు గడిపానని గలతీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనము నుండి 2వ అధ్యాయం 10వ వచనములో చెబుతున్నాడు. యెరూషలేములోని అపోస్తలులు పౌలు యొక్క అపోస్తలత్వ అధికారమును ధృవీకరించారని కూడా ఈ వాక్య భాగం నివేదిస్తుంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 8-9 వచనాలలో పౌలు ఈ విధంగా చెబుతున్నాడు. 500 కంటే ఎక్కువ మంది సహోదరులకు యేసు కనబడిన తరువాత, అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును యేసు కనబడెను. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడనబడుటకు యోగ్యుడను కాను. ఒక అపోస్తలునిగా పౌలు తనను తాను కడపట అకాలమందు పుట్టిన వాడను అని పిలుచుకున్నాడు. యేసు భూలోక పరిచర్యలో ఆయనతో కూడా ప్రత్యక్షంగా లేని ఒకే ఒక్క అపోస్తలుడు ఈయన. కాని యేసు పునరుద్ధానమునకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు మరియు యెరూషలేములోని వాస్తవిక అపోస్తలుల ఆమోదం పొందుకున్నాడు. యేసు 12 శిష్యులను పిలుచుటకు సంబంధించిన ధృవీకరణను దృష్టిలో ఉంచుకొని క్రీస్తు యొక్క మొదటి శతాబ్దపు అపోస్తలులు మరియు ప్రవక్తల ప్రేరణ మరియు ఆధారిత అధికారమును కూడా పరిశీలన చేద్దాము. దేవుని ప్రత్యేక ప్రత్యక్షతను ఆయన మాత్రమే గాక క్రీస్తు యొక్క అపోస్తలులు మరియు ప్రవక్తలు కూడా పొందుకున్నారు అనే సత్యమును ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలలో పౌలు ఏ విధముగా సూచించాడో వినండి. క్రీస్తు మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడియుంది. ఇక్కడ పౌలు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడే వరకు రహస్యముగా లేదా మర్మముగా ఉంచబడిన ప్రత్యేకమైన క్రైస్తవ బోధనలను సూచిస్తున్నాడు. కాబట్టి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలలో పౌలు మొదటి శతాబ్దపు అపోస్తలులు మరియు ప్రవక్తలను గూర్చి ఈ విధముగా ప్రస్తావించుటలో ఆశ్చర్యమేమీ లేదు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తలులను ప్రవక్తులను వేసిన పునాది మీద సంఘము కట్టబడి ఉన్నది. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఈ వాక్యభాగము చెబుతున్నట్లుగా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా దేవుడు సంఘమును పరిశుద్ధ దేవాలయమగుటకు కట్టుచున్నాడు. అయితే అపోస్తలులు మరియు ప్రవక్తలు సంఘ పునాదిలో భాగముగా ఉన్నట్లుగా కూడా పౌలు గుర్తించాడని గమనించండి. దేవుడు అపోస్తలులు మరియు ప్రవక్తల యొక్క అధికారికమైన బోధనల మీద క్రీస్తు సంఘమును స్థాపించాడని ఇది సూచిస్తుంది. మరియు ఇంతకుముందు వచనాలలో మనము చూచినట్లుగా అపోస్తలుల మరియు ప్రవక్తల బోధలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరణ పొందినవి గనుక అవి అధికారికమైనవి. యేసు 12 శిష్యులను గూర్చి బైబిల్ ఇచ్చు ధృవీకరణలు మరియు క్రీస్తు అపోస్తలులు ప్రవక్తల యొక్క ఆధారిత అధికారముతో పాటుగా అపోస్తలులు క్రొత్త నిబంధన పుస్తకాలను పాత నిబంధన లేఖనాలకు సమానంగా భావించారని కూడా మనం గమనించాలి. ఈ ఆలోచన క్రొత్త నిబంధన గ్రంథములో అనేక చోట్ల కనిపిస్తుంది. కానీ కేవలం 2 ఉదాహరణలను మాత్రమే మనము చూద్దాము. ఆరంభించుటకు 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనములో పౌలు వ్రాసిన మాటలను వినండి. నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది, మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఈ వచనము మొదట మనకు విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఇది మన చర్చకు ప్రాముఖ్యము. ఎందుకంటే లేఖనము చెప్పుచున్నది అను మాటలతో పౌలు ఆరంభించాడు. అటు తరువాత ఆయన 2 వేర్వేరు వాక్య భాగాలను ఉల్లేఖించాడు. నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అను మొదటి ఉల్లేఖనం పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 4వ వచనమును సూచిస్తుంది. కానీ పనివాడు తన జీతమునకు పాత్రుడు అను 2వ ఉల్లేఖనం క్రొత్త నిబంధనలో లూకా సువార్త 10వ అధ్యాయం 7వ వచనం నుండి తీసుకొనబడింది. పాత మరియు క్రొత్త నిబంధన అధికారముకు మధ్య ఈ పరస్పర సంబంధం అపోస్తులుడైన పౌలు క్రీస్తు యొక్క అపోస్తులుల
ప్రవక్తల రచనలను పాత నిబంధన లేఖనాలకు సమానంగా భావించాడని చూపిస్తుంది. ఇటువంటిదే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనములలో మనము చూస్తాము. అక్కడ అపోస్తలుడైన పేతురు ఇలా పేర్కొన్నాడు: పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఈ వాక్య భాగములో పౌలు తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున వ్రాసియున్నాడు అని పేతురు అంగీకరించాడు. మరొక మాటలో పౌలు పత్రికలు స్వయంగా దేవుని అధికారమును కలిగి ఉన్నాయి. కానీ క్రైస్తవ విశ్వాసపు ప్రత్యర్థులు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు పౌలు పత్రికలను అపార్థము చేశారని పేతురు ఎలా ఎత్తి చూపాడో కూడా గమనించండి. పేతురు పత్రికల యొక్క విస్తృత నేపథ్యములో తక్కిన లేఖనములు అనగా పాత నిబంధన గ్రంథము. కాబట్టి ఇక్కడ పేతురు క్రొత్త నిబంధన రచనలను పాత నిబంధన ప్రేరణ మరియు అధికారము మాదిరిగానే చూశాడు. క్రొత్త నిబంధన అనున్నది దేవుడు ఆయన సంఘముకు ఇచ్చిన ప్రేరణ మరియు అధికారికమైన వాక్యము అని బైబిలు ధృవీకరిస్తుంది. తన అపోస్తలులకు ఆత్మ బోధిస్తాడని యేసు తానే స్వయంగా వాగ్దానము చేశాడు. ఆయన అపోస్తలులను మరియు ప్రవక్తలను ఆయన సంఘం యొక్క ఆధారిత అధికారులుగా స్థాపించాడు. అంతేగాక దేవుని ప్రజలు పాత నిబంధన గ్రంథమును ప్రేరేపించబడిన మరియు అధికారికమైన దేవుని వాక్యముగా అంగీకరించినట్లే సంఘము కూడా క్రీస్తు యొక్క అపోస్తలుల, ప్రవక్తల రచనలను ప్రేరణగా, అధికారికమైనవిగా అంగీకరించడానికి పిలువబడింది. క్రొత్త నిబంధన యొక్క ప్రేరణ మరియు అధికారము ఎడల మన నమ్మకము బైబిలులోని అనేక ధృవీకరణల ద్వారా ఎలా ఆమోదించబడిందో ఇప్పటి వరకు మనము చూశాము గనుక ఈ పదాలకు మన అర్థమేమిటో వివరించుటకు ఇప్పుడు కొన్ని స్పష్టతలను ఇద్దాము. క్రొత్త నిబంధన విషయములో క్రైస్తవులు ప్రేరణ మరియు అధికారము అను పదాలను తరచూ అపార్థము చేసుకుంటారు. కాబట్టి ఈ భావనలు నిజమని ధృవీకరించుట ఎంత ముఖ్యమో వాటిని సరిగా అర్థము చేసుకున్నామని నిర్ధారించుకోవడం కూడా అంతే ముఖ్యం. క్రొత్త నిబంధన యొక్క ఈ 2 లక్షణాలను గూర్చి విడివిడిగా పరిశీలన చేద్దాము. మొదటిగా క్రొత్త నిబంధన యొక్క ప్రేరణ అనగా ఏమిటో స్పష్టము చేద్దాము. అటు తరువాత క్రొత్త నిబంధన అధికారమును చూద్దాము. క్రొత్త నిబంధన ప్రేరణను మొదట పరిశీలన చేద్దాము. చరిత్రయందంతటా క్రీస్తు అనుచరులుగా పిలువబడే ప్రజలు క్రొత్త నిబంధన దేవునిచే ప్రేరేపించబడినది లేదా దైవావేశము కలిగినది అంటే ఏమిటో అను విషయము పట్ల విభిన్న అభిప్రాయములు కలిగి ఉన్నారు. ఈ దృక్కోణాలు ఒక సమవాయములో లేదా వర్ణపటములో ఉన్నట్లుగా చూచుట ఉపయోగకరముగా ఉంటుంది. ఒక ప్రక్క కొందరు వేదాంత పండితులు ప్రేరణ ఎడల కాల్పనిక దృక్పథాన్ని కలిగి ఉన్నారు. లౌకిక కవులు లేదా సంగీతకారులు రచనలు చేయడానికి కదిలింపబడినట్లే పరిశుద్ధాత్ముడు కూడా బైబిలు రచయితలను ప్రేరేపించాడు అని వారు నమ్ముతారు. తత్ఫలితముగా క్రొత్త నిబంధనలో కేవలం దాని రచయితల యొక్క వ్యక్తిగత అనుభవాలు మరియు ఉద్దేశాలు ఉన్నాయని వారంటారు. ఈ రచయితలు జ్ఞానవంతులనియు మరియు మనకు సహాయపడే సమాచారము వీరికి అందుబాటులో ఉందని వారంటారు. కానీ క్రొత్త నిబంధన అనేది మనం నమ్మాలని, అనుభూతి చెందాలని, అనుసరించాలని దేవుడు ఆశించే సంపూర్ణమైన నమ్మదగిన నివేదిక అని వారు ఒప్పుకోరు. వర్ణపటం యొక్క మరో ప్రక్క యాంత్రిక ప్రేరణ అని పిలువబడే దానిని ఇతర వేదాంత పండితులు నమ్ముతారు. ఈ దృక్కోణం ప్రకారం బైబిలు రచయితలు లేఖనాలు వ్రాయిచుండగా నిష్క్రియాత్మకంగా ఉన్నారు. పరిశుద్ధాత్ముడు బైబిలును ఆదేశిస్తుండగా మానవ రచయితలు నిష్క్రియాత్మకంగా ఆయన చెప్పినది వ్రాశారు. ఈ అభిప్రాయం క్రొత్త నిబంధన యొక్క సత్యమును మరియు అధికారమును ధృవీకరిస్తుంది గాని వ్రాసే ప్రక్రియలో మానవ రచయితల యొక్క ముఖ్యమైన పాత్రను తిరస్కరిస్తుంది. చివరిగా ఇవాంజలికల్ క్రైస్తవులు అనేకులు కర్బన సంబంధ ప్రేరణగా పిలువబడే దానిని నమ్ముతారు. లేఖనములలో దేవుని ఆత్మ కార్యమును మరియు మానవ రచయితల పనిని వేరు చేయడం అసాధ్యమని ఈ వ్యక్తీకరణం సూచిస్తుంది. ఈ అభిప్రాయం ప్రకారం పరిశుద్ధాత్ముడు మానవ రచయితలను వ్రాయడానికి ప్రేరేపించాడు మరియు వారి మాటలను పర్యవేక్షించి వారిని నడిపించాడు. తత్ఫలితంగా
లేఖనాలలోని మాటలు దేవుని మాటలుగా ఉన్నాయి. అదే సమయములో పరిశుద్ధాత్ముడు మానవ రచయితల యొక్క రచనలను మార్గనిర్దేశము చేస్తుండగా వారి యొక్క వ్యక్తిత్వాలను, అనుభవాలను, దృక్పథాలను, ఉద్దేశాలను ఉపయోగించాడు. కాబట్టి లేఖనాలలోని మాటలు మానవ రచయితల మాటలుగా కూడా ఉన్నాయి. ఈ మూడవ అభిప్రాయం ప్రేరణ యొక్క స్వభావమును గూర్చి లేఖనాలు ఇచ్చు సాక్ష్యాన్ని ఉత్తమముగా ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు కర్బన సంబంధ ప్రేరణ అనగా మన అర్థం ఏమిటంటే, లేఖనము పరలోకము నుండి నేరుగా మన ఒడిలోకి పడిపోలేదు, లేదా రచయితలు ఒక రకమైన కీలుబొమ్మలు కాదు, కానీ పరిశుద్ధాత్ముడు వారిని నడిపిస్తుండగా వారు వ్రాశారు. దాని అర్థం ఏమిటంటే, ఇది దేవుని సందేశమైనప్పటికీ వాస్తవ పరిస్థితులలో, వాస్తవిక సందర్భాలలో వ్యక్తుల మాధ్యమం ద్వారా ఇవ్వబడింది. ఇప్పుడు దీనిని గూర్చి ప్రజలు కొంత భయపడతారు. బహుశా వారికి దేవునికి మానవునికి మధ్య ప్రత్యక్ష సంబంధం అవసరం. కానీ వాస్తవమేమిటంటే, ఇది తెలుసుకోవడం మనకు సహాయకరంగా ఉంటుంది. ఎందుకంటే నేను లేఖనము చదివినప్పుడు అది దేవుని సందేశమని నాకు తెలుస్తుంది. దానికి ద్వంద్వ స్వభావం ఉంది. అది దేవుని సందేశమే, కానీ నా వలనే పరిస్థితులను అనుభవిస్తూ వ్యక్తిగతముగా వాక్యము వద్దకు వచ్చిన మానవుడే నన్ను అర్థము చేసుకుంటాడు. కాబట్టి వాస్తవానికి మన వద్ద ఉన్నది ఏమిటంటే, మానవ అనుభవాన్ని సంపూర్ణముగా అర్థము చేసుకునే ప్రేరేపించబడిన వాక్యం. అది ఆదేశిస్తే వ్రాసినది కాదు. అది మానవులు అనుభవించే బాధలతో ఎటువంటి సంబంధము లేని ఏదో ఒక సందేశము కాదు. కాబట్టి కర్బన సంబంధ ప్రేరణ అనగా అది వాస్తవ వ్యక్తిత్వాల ద్వారా వాస్తవ పరిస్థితులలో కలిగినది అని దీని అర్థం. మరియు వారు వ్రాసినప్పుడు దేవుని సందేశం వ్రాశారు, కానీ జీవించిన జీవితం యొక్క జ్ఞానము, అనుభవము మరియు అభిరుచులను దృష్టిలో పెట్టుకొని వ్రాశారు. ఉదాహరణకు అపోస్తలుడైన పేతురు 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలలో ఏమి వ్రాశాడో మరోసారి వినండి. పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. మనము ముందుగా ప్రస్తావించినట్లే దేవుని ఆత్మ పౌలు పత్రికలను ప్రేరేపించింది అని పేతురు గుర్తించాడు. కానీ ఈ ప్రేరణ కర్బన సంబంధమైనదని కూడా పేతురు సూచించాడని గమనించండి. కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి అని పేతురు వ్రాసినప్పుడు ఆయన పౌలు నేపథ్యము, వ్యక్తిత్వము మరియు వ్రాసిన శైలిని గుర్తించాడు. ఈ వాక్యము పౌలు యొక్క ఉన్నత రబ్బీల విద్యను ప్రతిబింబిస్తుంది. మరియు పౌలు వేదాంత పాండిత్యము గలిలయకు చెందిన మత్స్యకారుడును విద్యలేని పామరుడైన పేతురును సవాలు చేసింది. మనము క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును అధ్యయనము చేయునప్పుడు మనము పాటించవలసిన మాదిరిని పేతురు యొక్క దృక్పథాలు తెలియజేస్తాయి. బైబిలానుసారమైన వేదాంత దృక్పథాలు దైవావేశము కలిగినవని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవి స్వయంగా దేవుని నుండి వచ్చినవి గనుక వాస్తవమైనవి మరియు నమ్మదగినవి. అయినను క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును అధ్యయనము చేయునప్పుడు మానవ రచయితలను గూర్చి, వారి ఉద్దేశములను గూర్చి తెలుసుకోవడానికి తగిన కృషి చేయడం చాలా అవసరం. వాస్తవానికి కర్బన సంబంధ ప్రేరణ యొక్క ముఖ్యమైన భావాలలో ఒకటి ఏమిటంటే, క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రం యొక్క అధ్యయనానికి ఇది ఇచ్చు అవగాహన. మనము స్పష్టమైన కాల్పనిక లేదా యాంత్రిక ప్రేరణ మీద ఆధారపడితే వాక్యం యొక్క అధికారమును లేదా రచయిత యొక్క అభిప్రాయమును విస్మరిస్తాము. కానీ కర్బన సంబంధ ప్రేరణ క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును కనీసం 3 స్థాయిలలో అన్వేషించడానికి మనలను బలవంతం చేస్తుంది. ప్రధానమైన మరియు అత్యంత స్పష్టమైన స్థాయి ఏమనగా స్వయంగా వాక్యమే. ఈ స్పష్టమైన వాదనలు క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును గూర్చి మనకు అనేక విషయాలు నేర్పిస్తాయి. వాక్యము వెనుక ఉన్న క్రొత్త నిబంధన రచయితల యొక్క అనేక అవ్యక్తమైన లేదా లిఖితము కాని వేదాంతపరమైన ఆలోచనలను అన్వేషించడానికి మనము సిద్ధముగా ఉండాలి. రచయిత యొక్క నేపథ్యములను మరియు వేదాంత నమ్మకములను మనము అధ్యయనము చేయాలి. వారి యొక్క నేపథ్యాలు మరియు నమ్మకాలు వారి వ్రాతలను ఏ విధముగా ప్రభావితం చేశాయో తెలుసుకోవడానికి మన వంతు కృషి చేయాలి. 3వ స్థాయిలో వాక్యము వెలుపల
రచయితల యొక్క అవ్యక్త ఉద్దేశాలను కూడా మనం ప్రతిబింబించాలి. మరొక మాటలో బైబిల్ రచయితలు వారి శ్రోతల కొరకు ఏమి ఉద్దేశించారు? కొన్నిసార్లు క్రొత్త నిబంధన రచయితలు తమ శ్రోతలపై చూపదలిచిన ప్రభావముల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉన్నారు. కానీ చాలాసార్లు వారి లేఖనాలలోని భావాలను శ్రోతలే స్వయంగా గమనించాలని వారు భావించారు. ఇప్పుడు మీరు ఊహించినట్లుగా క్రొత్త నిబంధనను అన్వేషించేటప్పుడు స్పష్టమైన వాదనలను, వేదాంత భావాలను మరియు అవ్యక్త ఉద్దేశాలను ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోవడం అంత సులభం కాదు. దీనిని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన అవసరత ఉంది. కానీ కర్బన సంబంధ ప్రేరణ యొక్క స్వభావం క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును 3 స్థాయిలలో అన్వేషించాల్సిన అవసరతను మనకు కలిగిస్తుంది. క్రొత్త నిబంధన యొక్క కర్బన సంబంధ ప్రేరణను గూర్చి కొన్ని స్పష్టతలను చూశాము. ఇప్పుడు క్రొత్త నిబంధన లేఖనాల అధికారము అంటే ఏమిటి మరియు నేడు ఆ అధికారముకు మనం ఏ విధముగా స్పందించాలి అను విషయమును విశదీకరిద్దాము. మన జీవితాల మీద క్రొత్త నిబంధనకు అధికారము కలదని ఎవాంజలికల్ క్రైస్తవులందరూ సరిగానే నమ్ముతారు. కానీ ఈ అధికారం యొక్క స్వభావమును అర్థము చేసుకోవడానికి మనం జాగ్రత్త వహించాలి. విచారకరంగా అనేక మంది సద్భావం గల క్రైస్తవులు క్రొత్త నిబంధన వారికి నేరుగా వ్రాయబడలేదని జ్ఞాపకముంచుకోవడంలో విఫలమవుతారు. మరో మాటలో చెప్పాలంటే క్రొత్త నిబంధన మన కొరకు వ్రాయబడింది, కానీ నేరుగా మనకు వ్రాయబడలేదు. క్రొత్త నిబంధన వేల సంవత్సరాల క్రితం వ్రాయబడి ఆ కాలములో ఉన్న ప్రజలకు ఇవ్వబడిందని మనందరికీ తెలుసు. కానీ ఈ వాస్తవము క్రొత్త నిబంధన అధికారమును మనం అంగీకరించే విధముపై చాలా తక్కువ ప్రభావం చూపుతుంది. ఇవన్నీ క్రొత్త నిబంధన యొక్క అధికారమును గురించి చాలా ముఖ్యమైన విషయములను చెబుతాయి. క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రము నేటి క్రీస్తు అనుచరుల జీవితాల మీద సంపూర్ణ అధికారం కలిగి ఉంది, కానీ పరోక్షంగా కలిగి ఉంది. ఈ వాస్తవం యొక్క అర్థమేమిటంటే క్రొత్త నిబంధన వాక్య భాగాలు వాటి శ్రోతల కొరకు ఉద్దేశించిన వాటిని గూర్చి సాధ్యమైనంత వరకు తెలుసుకోవడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. క్రీస్తు అనుచరులు మొదటిగా క్రొత్త నిబంధనను అధ్యయనం చేయడం ఆరంభించినప్పుడు సాధారణముగా దాని యొక్క ప్రాథమిక బోధనలకు ఆకర్షితులవుతారు. యేసు ప్రభువు, మారుమనస్సు మరియు సువార్తను నమ్ముట, ఒకరినొకరు ప్రేమించుట మరియు ఇతర ముఖ్యమైన బోధనల వంటి వాటిని వారు చదువుతారు. క్రొత్త నిబంధన రచయితల చారిత్రక పరిస్థితులు, వ్యక్తిత్వాలు మరియు ఉద్దేశాలను గూర్చి వారు పెద్దగా ఆలోచించాల్సిన అవసరత లేదు. ఆచరణాత్మక ఉద్దేశాలన్నిటి కొరకు వారు ఈ ప్రాథమిక బోధనలను కాలాతీత సత్యాలుగా భావిస్తారు మరియు క్రొత్త నిబంధన అధికారముకు లోబడుట ద్వారా వచ్చే పర్యవసానాలను వారు అరుదుగా చర్చిస్తారు. కానీ క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును గూర్చి మనము మరింత నేర్చుకునేప్పుడు నేడు వాటి యొక్క అధికారమును సరిగా గుర్తించాలంటే క్రొత్త నిబంధన రచనల యొక్క వాస్తవిక సందర్భాలను జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన అవసరత ఎంతైనా ఉందని మనకు స్పష్టమవుతుంది. రచయిత యొక్క నేపథ్యమును, పరిస్థితులను, ఉద్దేశములను మనము పరిశీలన చేయాలి. ఈ విధముగా చేసినప్పుడే మన జీవితాల మీద క్రొత్త నిబంధన అధికారముకు మనము ఒప్పుకుంటాము. మన మనస్సుకు వచ్చే ఒక ప్రశ్న ఏమిటంటే, ఇతరుల కొరకు వ్రాయబడిన క్రొత్త నిబంధన మన మీద అధికారము చేస్తుందని మనం ఎలా పరిగణించగలము? ఇప్పుడు మొదటిగా ఇది అధికారికమైనది, అనగా దీనికి ఒప్పింపజేసే హక్కు లేదా శక్తి ఉంది. ప్రామాణికమైన రచనలను అందుకున్న వాస్తవిక శ్రోతలకు మరియు మనకు మధ్య 2 లింకులు ఉన్నాయి. మొదటిగా రచయిత, అనగా ఈ వాక్యం యొక్క దైవిక రచయిత నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మనము కూడా ఆయనతోనే వ్యవహరించాల్సిన వ్యక్తి ఆయన. రెండవదిగా యేసుక్రీస్తు అనుచరులముగా మనము దేవుని నిబంధన ప్రజలకు చెందినవారము మరియు శతాబ్దాల క్రితం మన సభ్యులలో కొంతమందికి చెప్పబడిన విషయములు మనకు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని హత్తుకొనుటలో మనము వారిలో కూడా పాలివారమై ఉన్నాము. మన మనస్సులో ఉన్న దానిని స్పష్టము చేయడానికి బహుశా ఒక సారూప్యత మనకు సహాయపడుతుంది. ఒకరు కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల మీద సంపూర్ణ అధికారమును ఉపయోగిస్తారు, కానీ పరోక్షంగా ఉపయోగిస్తారు. ఒక తల్లి లేదా తండ్రి దురుసుగా ప్రవర్తించిన తన కొడుకును లేదా కుమార్తెను చూచి, వెళ్ళి కూర్చొని నీవు చేసిన దానిని గురించి ఆలోచన చెయ్యి అని చెప్పారని ఊహించండి. అవును,
అతని చెల్లెలు ఇంకా ఆడాలని అనుకుంది, ఎందుకంటే తల్లిదండ్రులు ఆమెను ఆపలేదు. కానీ అటు తర్వాత కొంత సమయానికి ఆ సహోదరి తల్లిదండ్రులను ధిక్కరించినట్లయితే వారు ఆమెను చూచి, ఇంతకు ముందే ఏమి జరిగిందో నువ్వు చూడలేదా అని అంటారు. ఇటువంటి పరిస్థితులలో ఒక బిడ్డకు చెప్పిన విషయాన్ని బట్టి మిగిలిన పిల్లలందరూ నేర్చుకోవాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. ఈ పరోక్ష అధికారము పిల్లలందరూ ఆరంభములో శిక్షణ పొందకపోయినను వారెలా ప్రవర్తించాలో నేర్పుతుంది. కర్బన సంబంధ ప్రేరణ ఆధునిక క్రీస్తు అనుచరుల మీద క్రొత్త నిబంధన యొక్క సంపూర్ణమైన పరోక్ష అధికారానికి దారితీస్తుందని మనము చెప్పినప్పుడు దీని అర్థం ఇదే. క్రొత్త నిబంధన వాక్య భాగాలు వాస్తవిక శ్రోతలతో నేరుగా సంపూర్ణ అధికారముతో మాట్లాడాయి, మరియు నేడు కూడా అవి సంపూర్ణ అధికారముతోనే మాట్లాడుచున్నవని మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు యొక్క నమ్మకమైన అనుచరులకు క్రొత్త నిబంధన బోధనకు మనము లోబడుతున్నామా లేదా అనే ప్రశ్న ఎప్పుడూ ఉండదు. మనము దాని అధికారముకు ఏ విధముగా లోబడాలి అనేదే ప్రశ్నగా ఉంది. కాబట్టి ఈ అధికారముకు మనం ఎలా స్పందించాలో నిర్ణయించుకోవాలంటే ఆ వాక్య భాగములో వ్రాయబడిన వాస్తవిక ఉద్దేశాలను మరియు పరిస్థితులను చూచుటకు మనం సిద్ధంగా ఉండాలి. దేవుని వాక్యమును గూర్చి తరచూ విద్యార్థులు అడుగుచున్న ప్రశ్న ఏమిటంటే, 2000 సంవత్సరాల క్రితం ప్రజలకు ఇవ్వబడిన సందేశం మనకెలా వర్తిస్తుంది? దేవుని వాక్యం మన నిమిత్తము లేదా మన కొరకు ఎలా అవుతుంది? దీనికి అక్కడే సమాధానం ఉందని నేను భావిస్తున్నాను. ఈ వాక్య భాగాలు మన నిమిత్తం దేవుని మాట కాకపోయినా తుదకు మన కొరకు దేవుని మాటగా ఉన్నాయి. బైబిల్లోని ప్రతి పుస్తకము, ప్రతి కళా ప్రక్రియ, ప్రతి పరిస్థితికి సాధారణంగా ఉన్న విషయం ఏమిటంటే, బైబిల్లోని ప్రతి పుస్తకము దేవుడు ఎవరో అను దేవుని స్వభావమును ప్రత్యక్షపరుస్తుంది. ఆయనకు సంబంధించి మనం ఏమై ఉన్నామో ప్రత్యక్షపరుస్తుంది. ప్రపంచం పట్ల దేవుని ప్రణాళిక ఏమిటో మరియు మనము ఆయనకు ఎలా స్పందించాలో, ఇతరులకు ఎలా స్పందించాలో ఇది ప్రత్యక్షపరుస్తుంది. కాబట్టి తుదకు లేఖనములో మనము దేవుని హృదయమును గూర్చి నేర్చుకుంటాము, దేవుని స్వభావమును, ఉద్దేశమును నేర్చుకుంటాము. ఇవి విభిన్న ప్రజలకు విభిన్న సందర్భాలలో వ్రాయబడినప్పటికీ ప్రత్యక్షంగా వారికి ఇవ్వబడిన ఆజ్ఞలు ప్రత్యక్షంగా మనకు అనువర్తించబడకపోయినను మనం దేవుని స్వభావమును గూర్చి, దేవుని ఉద్దేశాలను గూర్చి, మనం ఎవరము మరియు దేవునితో ఎలా జీవించాలి అను విషయములను గూర్చి నేర్చుకోవచ్చు. కాబట్టి తుదకు బైబిలు మనకు దేవుని హృదయమును, దేవుని ఉద్దేశమును బోధిస్తుంది. ఆయనతో మరియు ఇతరులతో ఎలా జీవించాలో మనకు మార్గనిర్దేశం ఇస్తుంది. ఉదాహరణకు మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనములో ధనవంతుడైన యవ్వనునికి యేసు ఈ ప్రత్యేకమైన ఉపదేశం ఇచ్చాడు. నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుము. ఈ వాక్య భాగమును మన జీవితాలలో ఎలా అనువర్తించుకోవాలి? మనందరం ప్రతి పరిస్థితిలోనూ ఆస్తిని అమ్మి బేదలకివ్వాలా? ఈ ప్రశ్నకు బాధ్యతాయుతంగా సమాధానం చెప్పగల ఏకైక మార్గం ఏమిటంటే, ఈ ధనికుడైన యవ్వనుడు ఎవరు మరియు యేసు ఈయనను గూర్చి ఈ విధంగా ఎందుకు మాట్లాడాడు అను విషయమును గ్రహించడం. ఈ మనుష్యుని పేరు మరియు యేసుతో ఆయన చేసిన సంభాషణ ఈయన యూదుల నేపథ్యం గలవాడని, సమాజంలో ఆర్థిక బలం కలిగిన వాడని సూచిస్తుంది. యూదుల సంప్రదాయములను నిష్ఠగా పాటించేవాడని కూడా కనిపిస్తుంది. అధ్యాయము ఆరంభములో ఆయన యేసును ఇలా అడిగాడు, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను? ఆజ్ఞలు గైకొనుము అని యేసు చెప్పాడు. ఇవన్నీ అనుసరించుచున్నాను అని గర్వంగా చెప్పాడు ఆ యవ్వనుడు. కాబట్టి మానవుని యొక్క ముఖ్య ఆందోళనను గూర్చి యేసు మాట్లాడాడు. ప్రధానంగా ధనము మరియు ఖ్యాతిని గూర్చి మాట్లాడాడు. సంపద కలిగి ఉండడం కీడుకు మూలం కాదని లేఖనం పదే పదే మాట్లాడుతుంది. క్రీస్తు ఎడల నిజమైన శిష్యరికము నుండి ఇది మనలను నిరోధించదు. ఏదేమైనా యేసు యొక్క అనుచరులముగా దేవుని సేవించడానికి, మన సొంత కోరికలను సైతం విడిచిపెట్టడానికి మన హృదయములు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. దీనిని గూర్చిన మరొక ఉదాహరణ అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలలో కనిపిస్తుంది. అక్కడ అననీయ, సపీరా తమ ధనమంతటిని సంఘముకు ఇచ్చినట్లు నటించి కొంత తమ కొరకు దాచుకున్నారు. వారు అడిగినదంతయు ఇవ్వలేదు అనేది పాపం కాదు. అలా ఇవ్వమని కూడా వారిని అడగలేదు. కానీ ప్రజాదరణ పొందడం కొరకు
తమ దాతృత్వమును గూర్చి వారు అబద్ధము చెప్పారు. ఆస్తిని అమ్మి బీదలకిమ్మని ధనికుడైన యవనునికి యేసు ఇచ్చిన స్పందన ప్రత్యేకంగా ధనమును గూర్చినది కాదుగాని త్యాగం చేయవలసిన దానిని గూర్చి మానవుడు కలిగియుండు ఆలోచనను గూర్చినది. ఈ మనుష్యుడు విడిచిపెట్టడానికి ఇష్టపడని కేంద్రమైన ఒకే విషయము గూర్చి యేసు మాట్లాడుతూ చర్చను కుదించాడు. లేఖనము యొక్క అధికారముకు మనము లోబడాలంటే వాక్యభాగము యొక్క వాస్తవిక సందర్భమును మరియు ఉద్దేశమును పరిగణలోకి తీసుకోవాలని ఈ ఉదాహరణ మనకు తెలియజేస్తుంది. అలా చేసినప్పుడే యేసు ఆజ్ఞాపించిన వాటిని ఏ విధముగా పాటించాలో మనం ఒక అంచనా వేయగలుగుతాము. పాత నిబంధన మాదిరిగానే క్రొత్త నిబంధన ఒక తత్వశాస్త్రము కాదు. బహుశా ఇది సంస్కృతులలో సులభముగా ప్రబలమవ్వగల పద్ధతిలో రూపొందించబడిన తాత్విక సూత్రీకరణను కలిగి ఉండదు. క్రొత్త నిబంధన ప్రత్యేకమైనది, అది చారిత్రకమైనది. దానికి కారణం చాలా స్పష్టముగా ఉంది. దేవుడు తనను తాను పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలో ప్రత్యక్షపరుచుకున్నాడు. మరియు దేవుడు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆయన తనను తాను ప్రత్యేక ప్రజలకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన తనను తాను సామాన్యతతో ప్రత్యక్షపరచుకోలేదు. ఎందుకంటే చివరికి అవి సామాన్యమైనందున ఎవరికీ సంబంధం లేకుండా ఉంటాయి. కాబట్టి దేవుడు తనను తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు, యెషయా, ఇర్మియా మరియు అటు తరువాత యేసు ద్వారా శిష్యులకు, పేతురుకు మరియు పౌలుకు ప్రత్యక్షపరచుకున్నాడు. గనుకనే పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేకమైన ప్రజలు ఉన్నారు. ఇది అవసరమునకు అనుగుణంగా ఉంటుంది. దేవుడు సృష్టికర్త మరియు సృష్టి కాలములో మరియు ప్రదేశములో ఉనికిలో ఉంది. కాబట్టి దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు ఆయన తనను తాను కాలము మరియు సమయములో ప్రత్యక్షపరచుకొనవలసిన అవసరత ఉండినది. క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును ఎందుకు అధ్యయనము చేయాలి అను మన పాఠములో ఇప్పటి వరకు క్రొత్త నిబంధన గ్రంథం యొక్క పురాతన చారిత్రక నేపథ్యమును గూర్చి సాధ్యమైనంత వరకు నేర్చుకోవలసిన అవసరత ఉందని, క్రొత్త నిబంధన యొక్క ప్రేరణ మరియు అధికారం ఆశించుటను మనము చూశాము. ఇప్పుడు మనము నేటి కాలముకు మరియు క్రొత్త నిబంధన కాలముకు మధ్య ఉన్న కొనసాగింపులను, విచ్ఛేదములను చూచుటకు సిద్ధముగా ఉన్నాము. 500 సంవత్సరాల క్రితం వ్రాయబడిన ఒక పుస్తకమును మీరు తీసుకున్నారని ఊహించండి. దానిలో ఉపయోగించిన భాష నేడు మీరు మాట్లాడే భాషకు కొంత భిన్నముగా ఉంది. భావనలు కొంచెం వింతగా వివరించబడ్డాయి. పుస్తకములో చెప్పబడిన ఆచారములు మరియు సంప్రదాయాలు పాత పద్ధతిలో ఉన్నట్లుగా కనిపిస్తాయి. కానీ అదే సమయంలో మీరు దానిని చదువుచుండగా నేడు ఆ పుస్తకము మీ జీవితానికి ఎలా అనుసంధానంగా ఉందో మీరు చూస్తారు. చాలా కాలం క్రితం వ్రాయబడిన పుస్తకము కూడా మీరు నివాసము చేస్తున్న ప్రపంచముకు సంపూర్ణముగా భిన్నమైనదై ఉండదు. మీరు దానిలో కొంత కూడా అర్థము చేసుకోలేనంత విదేశీ పుస్తకం కాదు అది. కొంత కృషి చేయాల్సి ఉంటుందేమో, కానీ తుదకు ఈ ప్రాచీన పుస్తకం ఏం చెబుతుందో మీరు అర్థం చేసుకోగలరు. క్రొత్త నిబంధనను గురించి చర్చించేటప్పుడు మనం ఎదుర్కొనేది కూడా ఇదే. ఇది సుమారు 2000 సంవత్సరాల క్రితం వ్రాయబడింది. ఇందుమూలముగా దీని భాష, భావనలు, ఆచారాలు, సంప్రదాయాలు మన ఆధునిక ప్రపంచములో మనము అనుభవించేదానికంటే భిన్నముగా ఉంటాయి. కానీ అదే సమయంలో ఈ విషయాలను అధ్యయనము చేయడానికి మనం సమయం కేటాయించినప్పుడు క్రొత్త నిబంధన అనేక విధాలుగా మన ప్రపంచానికి అనుసంధానంగా ఉందని మనం చూడగలము. బైబిలు 2000 సంవత్సరాల క్రితం వ్రాయబడినది అను సత్యము సందర్భోచితమైనది మరియు ముఖ్యమైనది. ఎందుకంటే ఇది ఒక నిర్దిష్ట సమయంలో ఒక సంస్కృతిలో వ్రాయబడింది. కానీ ఇది దేవుని వాక్యము అనే సత్యము నేడు మనకు సంబంధించినది. ఎందుకంటే దేవుడు ఆయన కృప మరియు దయ ద్వారా మనతో మాట్లాడుటకు నిర్ణయించుకున్నాడు. దేవుని వాక్యము వాడిగల రెండంచుల ఖడ్గము అని హెబ్రీ గ్రంథకర్త చెబుతున్నాడు. వాస్తవానికి ఈ పదం ఒక చిన్న శస్త్రచికిత్స కత్తిలా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యము మనలను చీల్చి మనకు పైన అధికారముగా నిలబడుతుంది, ఆదేశాలిస్తుంది, మనము దేనికి లోబడాలో ఆజ్ఞాపిస్తుంది, మనము దానిని ప్రేమించాలని చెబుతుంది. కేవలం లోబడుట మాత్రమే కాదుగాని ప్రేమించాలి మరియు జ్ఞాపకముంచుకోవాలని చెబుతుంది. కాబట్టి ఇది దేవుని వాక్యము గనుక ఇప్పుడు ఇది మనకు ప్రాముఖ్యమై ఉన్నది. మనకు మరియు క్రొత్త నిబంధనకు మధ్య
కొనసాగింపులను మరియు విచ్ఛేదములను జాగ్రత్తగా అధ్యయనము చేయుట మనకు ఎలా సహాయపడుతుందో చూచుటకు 3 ప్రధాన విషయాలను పరిశీలన చేద్దాము. శకము యొక్క పరిగణలు, సాంస్కృతిక పరిశీలనలు మరియు వ్యక్తిగత పరిగణలు. ఈ 3 అంశములు పరస్పరాధారితమైనవి, కానీ వాటిని ఒక్కొక్కటిగా చర్చించుట మరింత సహాయకరముగా ఉంటుంది. మొదటిగా కొన్ని ముఖ్యమైన శకము యొక్క పరిగణలను చూద్దాము. బైబిల్ చరిత్ర యొక్క శకమును గూర్చి మనము మాట్లాడునప్పుడు దైవిక ప్రత్యక్షత ద్వారా స్థాపింపబడిన కాలము మన దృష్టిలో ఉండాలి. ఇది ఇతర కాలములకు భిన్నముగా ఉంటుంది. వాస్తవానికి చరిత్రను విభజించడానికి అనేక మార్గాలు ఉన్నాయి మరియు ఏ కాలము కూడా దాని ముందు వచ్చేదానికి తరువాత వచ్చేదానికి సంపూర్ణముగా భిన్నమైనదిగా ఉండదు. ఏదేమైనా బైబిలు చరిత్రను తరచుగా క్రొత్త నిబంధన యుగము మరియు పాత నిబంధన యుగముగా మనము విభజిస్తాము. క్రొత్త నిబంధన కాలమును నూతన నిబంధన కాలముగా గుర్తిస్తాము. ఈ శకము క్రీస్తు మొదటి రాకతో ఆరంభమై ఆయన తిరిగి వచ్చు వరకు కొనసాగుతుంది. నూతన నిబంధన యుగమును మెస్సియత్వ యుగము అని ప్రత్యేకంగా పిలవవచ్చు. ఇది దావీదు యొక్క గొప్ప కుమారుడైన యేసు దేవుని పక్షమున పరిపాలించే సమయం. శకమును పరిగణలోనికి తీసుకొనుట క్రొత్త నిబంధన వేదాంత అధ్యయనమునకు ఎందుకు అవసరమో అర్థము చేసుకోవడానికి నూతన నిబంధన యుగమును ఏకీకృతము చేసే శకము యొక్క కొనసాగింపులను పరిశీలన చేద్దాము. అటు తరువాత విచ్ఛేదములను పరిశీలన చేద్దాము. మొదటిగా కొనసాగింపులను చూద్దాము. మన కాలముకు మరియు క్రొత్త నిబంధన కాలముకు మధ్య అనేక శకము కొనసాగింపులు ఉన్నాయి. ఈ సంబంధాలను చూచుటకు ఉత్తమమైన మార్గము ఏమిటంటే, మొదటి శతాబ్దములో క్రీస్తు అనుచరులు సేవించిన దేవునినే నేటి క్రైస్తవులు కూడా సేవిస్తున్నారు అని గ్రహించుట. సాంప్రదాయ క్రమబద్ధ వేదాంత పండితులు చాలాసార్లు దేవుడు మార్పు లేనివాడు లేదా మారనివాడు అని లేఖనాలు ఎలా బోధిస్తాయో ఉద్ఘాటిస్తారు. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనము, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనము మరియు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం వంటి లేఖన భాగాలలో ఆయన యొక్క మార్పు లేని గుణాలు, శాశ్వతమైన ప్రణాళికలు మరియు ఆయన నిబంధనల మీద వారు దృష్టి పెట్టారు. మరియు మనము అదే మార్పు లేని దేవుని సేవించుచున్నాము గనుక దేవుడు క్రొత్త నిబంధన ప్రజల నుండి ఆశించే వాటిలో మరియు నేడు మన నుండి ఆశించే వాటిలో చాలా సారూప్యతలు ఉంటాయని మనం భావించాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7-8 వచనాలను వినండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒకటే రీతిగా ఉండును. ఇక్కడ నాయకుల ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి అని హెబ్రీ రచయిత తన శ్రోతలను ఆదేశించాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అని ఆయన చెప్పినప్పుడు దేవుని మార్పులేని విషయమును జ్ఞాపకము చేస్తూ ఈ అభిప్రాయముకు మద్దతు ఇచ్చాడు. గతము నుండి ఆయన శ్రోతలు తమ నాయకుల యొక్క విశ్వాసాన్ని అనుసరించినట్లయితే వారు ధైర్యంగా ఉంటారు. యేసు మార్పు లేనివాడు గనుక తమ దినాలలో కలుగు ఇటువంటి ఫలితములనే వారు కూడా చూస్తారను నమ్మకం వారికి ఉంటుంది. క్రొత్త నిబంధన యొక్క వాస్తవిక శ్రోతల వలెనే మనము కూడా పాపమునకు ప్రాయశ్చిత్తము చేసిన క్రీస్తు మరణము తరువాత కాలములో జీవిస్తున్నాము. మొదటి శతాబ్దపు విశ్వాసుల మాదిరిగానే మనము కూడా క్రీస్తుతో కూడా తిరిగి లేచాము. పాత నిబంధనలో జరిగిన దానికంటే మించి దేవుని ఆత్మ కుమ్మరించబడిన యుగములో మనము జీవించుచున్నాము. యేసు బోధించిన ప్రతి విషయమును బుద్ధిగంతముల వరకు వ్యాపింపజేసే అదే లక్ష్యమును కలిగి క్రీస్తు యొక్క శరీరములో భాగముగా ఉన్నాము. క్రొత్త నిబంధన కాలము నుండి మనలను వేరు చేసే చారిత్రక దూరం ఉన్నప్పటికీ క్రొత్త నిబంధనను మన కాలంకు అనువర్తించుకోవాలన్న ఉద్దేశముతో మార్పులేని సృష్టికర్త ఈ విధమైన శకము కొనసాగింపులను స్థాపించాడు. ఇప్పటి వరకు మనము కొన్ని శకములను మరియు మన కాలముకు క్రొత్త నిబంధన కాలముకు మధ్యనున్న కొన్ని కొనసాగింపులను చూశాము గనుక ఇప్పుడు క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును జాగ్రత్తగా అధ్యయనము చేయడానికి అవసరమగు క్రొత్త నిబంధనలోని కొన్ని విచ్ఛేదములను కూడా చూద్దాము.
ఖచ్చితముగా చెప్పాలంటే క్రొత్త నిబంధన కాలముకు మరియు మన కాలముకు మధ్యనున్న శకముల విచ్ఛేదములు పాత నిబంధన కాలముకు మరియు మన కాలముకు మధ్యనున్న శకముల విచ్ఛేదముల అంత బలమైనవి కావు. ఏదేమైనా క్రొత్త నిబంధనను అధ్యయనము చేయునప్పుడు మనము జ్ఞాపకముంచుకోవలసిన ముఖ్యమైన వ్యత్యాసాలు ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో అపోస్తలుడైన పౌలు ఇలా చెప్పినప్పుడు ఒక ముఖ్యమైన శకముల విచ్ఛేదమును ప్రస్తావించాడు. సంఘము క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడింది. ఇక్కడ క్రీస్తు యేసు స్వయంగా మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన సంఘముకు మరియు చరిత్ర అంతటా ఉన్న సంఘముకు మధ్య వ్యత్యాసం చూపించాడు. ఈ పాఠములో మునుపు మనము చూసినట్లుగా క్రీస్తుకు మరియు ఆయన అపోస్తలులకు ప్రవక్తలకు మన మీద ఉన్న ఆధారిత అధికారమును సంఘము సుమారు 2000 సంవత్సరాలుగా గుర్తించింది. కానీ వారు భౌతికంగా మనతో లేరు అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఈ వాస్తవము క్రొత్త నిబంధన కాలముకు మరియు మన కాలముకు మధ్య అనేక విచ్ఛేదములను సృష్టిస్తుంది. మొదటిగా యేసు ఆయన అపోస్తలులు మరియు ప్రవక్తలు చేసిన అనేక అద్భుత కార్యములు క్రొత్త నిబంధనలో ఉన్నాయి. అటువంటి అద్భుత కార్యములు చేసే సామర్థ్యము యేసును మరియు ఆయన అపోస్తలులను సంఘపు అధికారులుగా ఆరంభ నాయకులుగా ప్రత్యేకపరిచింది. నేడు కూడా దేవుడు సంఘములో అతీంద్రియముగా ఆయన పని కొనసాగించుచున్నాడు. కానీ అద్భుతాలను క్రొత్త సంఘ నాయకుల అధికారమును గుర్తించే మార్గముగా మనము చూడము. బదులుగా నేడు సంఘములో అధికారం క్రొత్త నిబంధన ప్రామాణికత ద్వారా స్థాపించబడింది. ఈ కారణమును బట్టి ఈ ప్రామాణికత మన కాలముకు ఏ విధముగా వర్తిస్తుందో అధ్యయనము చేయుటకు మనము జాగ్రత్త వహించాలి. రెండవదిగా క్రొత్త నిబంధన కాలములో యేసు యొక్క అపోస్తలులు మరియు ప్రవక్తలను ప్రత్యక్షంగా అడుగుట సాధ్యమయ్యేది. క్రైస్తవుల ప్రశ్నల సమాధానము కొరకు మరియు మార్గనిర్దేశము కొరకు వారు అపోస్తలులు మరియు ప్రవక్తలను అడిగేవారు. ఉదాహరణకు 1 మరియు 2 కొరింథీ పత్రికలలో మరియు ఫిలెమోను పత్రికలో క్రీస్తు అనుచరుల నివేదనలకు పౌలు స్పందించిన విధానములో దీనిని మనము చూస్తాము. అంతేగాక క్రొత్త నిబంధన కాలములో అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయములో యెరూషలేము సభ వలెనే సంఘ విస్తృత అంశాలు సంఘం యొక్క ఆధారిత నాయకుల పరస్పర చర్చ ద్వారా నిర్ణయించబడేవి. కానీ నేటి మన కాలములో ఈ ఆధారిత అధికారులు మన మధ్య సజీవంగా లేరు. కాబట్టి మనము క్రొత్త నిబంధన అధ్యయనము మీద ఆధారపడి అది మన కాలముకు ఎలా వర్తిస్తుందో చూడాలి. మూడవదిగా మనము క్రొత్త నిబంధనను అధ్యయనము చేయునప్పుడు ప్రత్యేకముగా సంఘము యొక్క ఆరంభ కాలముకు ప్రాముఖ్యమైన వేదాంత ఉద్ఘాటనలను క్రొత్త నిబంధన రచయితలు కలిగి ఉన్నారు. కానీ అవి మన కాలముకు సంబంధించినవి కాకపోవచ్చు అనే సత్యమును మనం పరిగణించాలి. దేవుని ప్రజలు పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన విశ్వాసముకు మధ్య పరివర్తన చెందుతున్న కాలములో క్రొత్త నిబంధన వ్రాయబడింది. ఈ కారణమును బట్టి క్రొత్త నిబంధనలో చర్చించబడిన అనేక విషయాలు క్రీస్తు అనుచరులు పాత నిబంధన పద్ధతులతో మరియు యూదుల సంప్రదాయాలతో ఏ విధముగా సంబంధం కలిగి ఉన్నారో వివరిస్తాయి. క్రైస్తవుడు సున్నతి పొందాలా? వారు యూదుల ఆహార నియమాలను పాటించాలా? క్రీస్తు అర్పించిన అంతిమ ప్రాయశ్చిత్తము తరువాత దేవాలయములో జంతువుల బలి కొనసాగింపును క్రైస్తవులు ఏ విధముగా అర్థము చేసుకున్నారు? యూదుల వేడుకలు మరియు పండుగలు సంఘ జీవితములో ఎలా చేర్చబడ్డాయి? వాస్తవానికి ఈ ఆధారిత వేదాంత విషయములు చాలా కాలం క్రితమే పరిష్కరించబడ్డాయి. నూతన నిబంధన యొక్క ఆరంభ కాలము ముగిసిన తరువాత క్రైస్తవ సంఘము ఇతర సవాళ్లను చర్చించింది. మనం క్రొత్త నిబంధనను చదివినప్పుడు శకముల విచ్ఛేదములను అధిగమించడం కష్టంగా ఉంటుంది. కానీ క్రొత్త నిబంధన యొక్క సమాధానములను ఈ ప్రాచీన వేదాంత వివాదాలకు అనువర్తించాలనుకుంటే మనం కష్టపడి ఈ వాక్య భాగాలను జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఒకరు బైబిల్ చదివినప్పుడు దానిని ఎల్లప్పుడూ వాస్తవిక సందర్భములో చదవాలి. ఆ విధంగా చేసినప్పుడు కొన్నిసార్లు వారు అనుభవిస్తున్న శ్రమలను మనము గ్రహించలేము, ఎందుకంటే అవి నేడు మనం అనుభవిస్తున్న శ్రమలకు భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఉదాహరణకు పాత నిబంధనలోని
నిబంధన అంశాలన్నీ పాత నిబంధన ఆధీనములో జీవిస్తున్న ఇజ్రాయేలుకు సంబంధించినవి మరియు అటు తర్వాత క్రీస్తు వచ్చాడు గనుక దాని యొక్క నెరవేర్పులు సంఘము చర్చించవలసిన ప్రధాన వేదాంత అంశాలుగా ఉన్నాయి. పాత నిబంధన ఆకాంక్షల మధ్య అనుబంధం ఏమిటి? సంఘములో అది ఎలా నెరవేరింది? యూదులకు మరియు అన్యులకు మధ్య సంబంధం ఏమిటి? మరియు అలా చెప్పడంలో కూడా మనం ఎల్లప్పుడూ ఆ విధముగా ఆలోచన చేయము. ఎట్లనగా మొదటిగా లేఖనమునకు తిరిగి వెళ్ళే, తనదైన పదాలలో దానిని అర్థము చేసుకునే, తనదైన నేపథ్యములో తనదైన సమర్పణలో అర్థము చేసుకునే, నిబంధనలు ఎలా పనిచేస్తాయి, క్రీస్తులో అవి ఎలా నెరవేర్పులోనికి తేబడతాయి, ఆ తర్వాత అవి మనకు ఎలా అన్వయింపబడగలవు అనే విషయాలను ఆలోచించే ఒక మంచి పనిని చేయాలి. శకముల పరిగణలో కొనసాగింపులను మరియు విచ్ఛేదములను చూశాము గనుక ఇప్పుడు మనము కొన్ని సాంస్కృతిక పరిగణనలను చూద్దాము. మనము సంస్కృతిని గురించి మాట్లాడుకునేప్పుడు పంచుకునే భావనలు, ప్రవర్తనలు మరియు భావోద్రేకాల నుండి అభివృద్ధి చెందుతున్న మానవ సమాజముల పద్ధతులు మన మనస్సులో ఉంటాయి. కళ, ఫ్యాషన్, సాంకేతికత, రాజకీయ నిర్మాణాలు, మానవుల పరస్పర చర్యల వంటి ఇతర విషయాలలో సంస్కృతి వ్యక్తపరచబడుతుంది. మనము క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును అధ్యయనము చేయునప్పుడు మొదటి శతాబ్దములో మరియు మన కాలములో ఈ సాంస్కృతిక కోణాలను మనం పరిశీలన చేయాలి. సాంస్కృతిక పరిగణనలను పరిశీలన చేయునప్పుడల్లా మనం సాంస్కృతిక కొనసాగింపులు మరియు విచ్ఛేదములను రెంటినీ పరిశీలన చేయాలి. కొన్నిసార్లు ఇది అంత సులభమైన పని కాదు, కాబట్టి జాగ్రత్తగా పరిశీలన చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. సాంస్కృతిక కొనసాగింపుల విషయంలో ఇది ఎలా నిజమై ఉన్నదో మొదట చూద్దాము. ప్రతి సంస్కృతి భిన్నముగా ఉంటుంది మరియు ఆ భిన్నత్వాలు తాత్కాలిక భౌగోళిక దూరమును బట్టి మారుతుంటాయి అని మనందరికీ తెలుసు. కానీ ఈ వ్యత్యాసాలను మనం గుర్తించినంత వరకు ప్రతి మానవ సంస్కృతి ఒకే ప్రపంచములో ఉంది. ఈ వాస్తవము కాలము మరియు భౌగోళికములో కూడా అనేక సాంస్కృతిక కొనసాగింపులను సృష్టిస్తుంది. భూమి అందున్న ప్రతి సంస్కృతి మానవుల స్వభావమును బట్టి, భౌతిక సహజ పర్యావరణమును బట్టి రూపించబడుతుంది. ఈ కారకాలు సమానముగా ఉన్నందున ఈ సంస్కృతి పద్ధతులు కూడా సమానంగా ఉంటాయి. దీనిని గూర్చి ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనములో చెప్పినట్లు, మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. ఈ వెలుగులో మనము పైపైన కనిపించే భిన్నత్వాలను చూసినప్పుడు మన కాలముకు మరియు క్రొత్త నిబంధన కాలముకు మధ్య సంస్కృతి యొక్క అనేక సారూప్య లక్షణాలను మనము కనుగొంటాము. క్రొత్త నిబంధన కాల ప్రజలు చేసినట్లే మనము వస్త్రములు ధరిస్తాము, కళను ఆనందిస్తాము, కుటుంబాలు కలిగి ఉన్నాము, ప్రభుత్వాలను స్థాపిస్తాము మరియు నేరాలను శిక్షిస్తాము. ఈ కారణమును బట్టి మొదటి శతాబ్దముకు మరియు మన కాలముకు మధ్య సంస్కృతి యొక్క అనేక సారూప్యతలను చూడడం చాలా సులభమై ఉన్నది. ఉదాహరణకు యోహాను సువార్త 4వ అధ్యాయము 6-7 వచనాలలో యేసు సమరయ స్త్రీతో మాట్లాడిన సన్నివేశాన్ని తీసుకోండి. అప్పటికి ఇంచుమించు 12 గంటల ఆయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెనడిగెను. ఈ సన్నివేశం యొక్క అనేక సాంస్కృతిక కోణములను గూర్చిన వివరాలను మనలో చాలామంది విని ఉంటాము. యేసు కాలములో యూదులు సమరయులను అపవిత్రంగా ఎంచి వారితో సహవాసము చేయడానికి నిరాకరించినప్పటికీ యేసు సమరయ స్త్రీని కలిసి ఆమెతో మాట్లాడాడు. ఇప్పుడు ఆధునిక పాఠకులుగా సమరయులను గూర్చి మనకు ఎలాంటి భావనలు లేవు మరియు ప్రజలు ఆచారబద్ధంగా శుభ్రంగా ఉన్నారా లేదా అనే విషయమును గూర్చి మనం ఆలోచన చేయము. అయినప్పటికీ కూడా ఈ బైబిల్ దృష్టాంతముకు మరియు మన కాలములోని సాంఘిక దురభిమానములకు మధ్య ముఖ్యమైన సారూప్యతలను చూడడం కష్టమేమీ కాదు. దురదృష్టవశాత్తు ఈ విషయములో నేటి ప్రజలకు మరియు మొదటి శతాబ్దపు ప్రజలకు మధ్య ఎటువంటి తేడా లేదు. క్రొత్త నిబంధన ప్రజల వలనే మనము కూడా అదే ప్రపంచములో జీవిస్తున్నాము గనుక వ్యత్యాసాలు ఉన్నప్పటికీ మన ఆధునిక సాంస్కృతిక అనుభవాలకు పోలికలను సులభముగా గుర్తించగలము. సాంస్కృతిక పరిశీలనలలో మనకు మరియు క్రొత్త నిబంధనకు మధ్య సాంస్కృతిక కొనసాగింపులు ఉన్నాయని గ్రహించడం ముఖ్యమైనప్పటికీ క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రము ఎడల మన అవగాహనపై
సాంస్కృతిక విచ్ఛేదముల ప్రభావమును గూర్చి కూడా మనము తెలుసుకోవాలి. లేఖనముపై మనకున్న అవగాహన ఏమిటంటే అది దేవుని వాక్యం మరియు లేఖనం యొక్క తుది రచయిత పరిశుద్ధాత్ముడు. అటువంటి గొప్ప పదాలతో లేఖనమును గూర్చి మనం ఎల్లప్పుడూ మాట్లాడుతాము. గనుక కొన్నిసార్లు ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి. లేఖనాలకు మించి ఏదైనా మనకు ఎందుకు అవసరం? సంస్కృతి, నేపథ్యాలు మరియు భాషలను మనం ఎందుకు అధ్యయనం చేయాలి? స్వయంగా లేఖనాలే మనకు ఉన్నప్పుడు, అవి దేవుని వాక్యమైనప్పుడు అవి మనకు సరిపోవా? పరిశుద్ధాత్ముడు తుది రచయిత అని మనం అర్థం చేసుకున్నాము. కానీ పరిశుద్ధాత్ముడు మానవ రచయితల ద్వారా పనిచేసి చారిత్రక సందర్భాలలో లేఖనాలను మనకు ఇచ్చాడు. కేవలం ప్రతిపాదనల జాబితాగా లేఖనము మన ఎదుట లేదు. చట్టము వెంబడి చట్టము, చేయవలసినవి మరియు చేయకూడనివి కలిగిన జాబితాగా ఒక చట్టబద్ధమైన కోడ్ బుక్గా లేఖనం మన ఎదుట లేదు. కేవలము జ్ఞానసూక్తులే, అనగా ఒక నీతివాక్యము, ఒక సూత్రము, ఒక దాని తర్వాత మరొక సామెత కలిగి ఉన్న లేఖనమే మనకు లేదు మరియు వీటి నుండే మనం ఏదో విధంగా సత్యమును రాబట్టుటలేదు. ఈ విషయాలు లేఖనములలో ఉన్నప్పటికీ కూడా లేఖనములు దేవుని యొక్క ప్రత్యక్షతలై ఉన్నవి. దేవుని యొక్క ప్రత్యక్షత మరియు చరిత్రలో దేవుని క్రియల యొక్క ప్రత్యక్షతలై ఉన్నవి. లేఖనమును గూర్చిన మన అవగాహనను మనము కొన్నిసార్లు చరిత్రలో మానవ రచయితల పదాలలో ఇవ్వబడిన దేవుని వాక్యముగా చెప్తుంటాము మరియు చరిత్రలో అనే ఈ భాగమే మనకు చాలా ప్రాముఖ్యమై ఉన్నది. లేఖనములు వ్రాయబడిన సాంస్కృతిక నేపథ్యాన్ని మనం అర్థము చేసుకోలేకపోతే, ఆ భాషను అర్థము చేసుకోలేకపోతే లేఖనములు చాలా సులువుగా తప్పుగా అవగాహన చేసుకొనబడతాయి. వాస్తవికతలో నేటి మన కాలపు మరియు క్రొత్త నిబంధన కాలపు సాంస్కృతిక నేపథ్యాలు చాలా విభిన్నమైనవిగా ఉన్నాయి. క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును విశదపరచి అన్వయించుటలో ఆ నేపథ్యాలు మనకందించే అడ్డంకులను అధిగమించుటకు మనం చాలా కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. సాంస్కృతిక విచ్ఛేదమునకు అత్యంత స్పష్టమైన ఉదాహరణలలో ఒకటి క్రొత్త నిబంధన వ్రాయుటకు ప్రయోగించబడిన భాష. పోల్చి చూసినట్లయితే క్రీస్తును వెంబడించే వారిలో నేడు కేవలం కొద్దిమంది మాత్రమే మూల గ్రీకు భాషలో క్రొత్త నిబంధనను చదవగలరు. దీనికి మించి మొదటి శతాబ్దపు సాహిత్య ఆనవాయితీలు మరియు క్రొత్త నిబంధన రచయితలచే ప్రయోగించబడిన పాత నిబంధనపు హెబ్రీ మరియు గ్రీకు అనువాదాలను మనము పరిగణలోనికి తీసుకోవాలి. ఆనాటి రాజకీయ, ఆర్థిక మరియు విశాలమైన సాంఘిక ఆచారముల విషయములపై మనకున్న అజ్ఞానమును కూడా మనం అధిగమించాలి. ఈ కార్యములకు మనలను మనం సమర్పించుకుంటేనే గాని క్రొత్త నిబంధనకు మరియు మన కాలమునకు మధ్య గల విచ్ఛేదములను మనం సరిచేయలేము. లండన్ ప్రాంతములో ఒక అమోఘమైన నానుడి ఉండేది. దీనినే అంతరమును చూడండి అంటారు. భూగర్భ మార్గము నుండి ఎత్తుగా ఉన్న ప్రదేశమునకు ప్రవేశించేటప్పుడు ఆ రెండింటి మధ్య అంతరము ఉంటుంది గనుక ఈ హెచ్చరిక నిరంతరం అక్కడ చెప్తూ ఉంటారు. అంతరమును చూడండి, అంతరమును చూడండి. క్రొత్త నిబంధనను మనం బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నప్పుడు క్రొత్త నిబంధన యొక్క సాంస్కృతిక నేపథ్యం ఎందు నిమిత్తం ప్రాముఖ్యమో అని పరిగణించే క్రమములో మనం అంతరమును చూడాలి. అప్పటికీ మరియు ఇప్పటికీ మధ్య అంతరము ఉంది. ప్రయోగించబడిన భాషలో అంతరము ఉంది. సాంఘిక గుర్తింపులు కలుగజేయబడిన విధానములలో అంతరము ఉంది. బంధుత్వాలు అర్థము చేసుకొనబడిన విధములో అంతరము ఉంది. 2000 సంవత్సరములకు మరియు నేటి జీవనమునకు అన్ని కోణాలలో అంతరము ఉంది. ఆ అంతరమును మనం పట్టించుకోకున్నట్లయితే మన సొంత సంస్కృతితో, మన సొంత విషయ పరిజ్ఞానముతో ఆ అంతరమును నింపుతాము. ప్రస్తుతము వాక్యము మన జీవితాలకు ఎలా అన్వయింపబడగలదో చూచుటకు దానిని వినడానికి బదులు మనం ముందుది వెనక చేస్తుంటాం. వాక్యమును అర్థము చేసుకునుటకు మన జీవితమునే ఒక విధానముగా చేసుకుంటాం. వాక్యము మనతో మాట్లాడుటకు బదులు మనమే వాక్యములోనికి మాట్లాడుతుంటాం. కాబట్టి మనము కొన్ని విషయాలను కోల్పోతుంటాం. మూల సందేశము ప్రేరేపితమైనదని మనము నమ్మినట్లయితే మన సొంత సాంఘిక పరిగణనలను వాక్యముపై అన్వయించకుండా దేవుని వాక్యమును వినునట్లు అంతరమును చూచుటకు మనం ప్రయత్నిస్తాం. శకము పరిగణనలు మరియు సాంస్కృతిక పరిగణనల కొనసాగింపులు మరియు విచ్ఛేదములను మనము మనస్సులో ఉంచుకొని క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును జాగ్రత్తగా అధ్యయనము చేయాలని వ్యక్తిగత పరిగణనలు కూడా ఎలా మనలను కోరతాయో చూద్దాము.
ప్రజలందరూ ఖచ్చితముగా ఒకే విధముగా ఉండరు అని మన సాధారణ అనుభవము నుండి మనందరికీ తెలుసు. ఒకే సంస్కృతిలో జీవించే ప్రజలు కూడా ఒకే విధముగా ఉండరు. తరచూ సుదూర ప్రదేశాల ప్రజలను మనం కలిసినప్పుడు లేదా గతములోని ప్రజలను గూర్చి మనము చదివినప్పుడు అందులో మానసిక, భావోద్వేగ, ఆత్మీయమైన భేదాలు చాలా ఎక్కువగా ఉంటాయని గ్రహిస్తాము. మనందరికీ వివిధమైన అనుభవాలు, బలాలు, భయాలు, ప్రతిభలు, ఆత్మీయ ప్రవృత్తులు ఉన్నాయి. ప్రజల మధ్య గల భేదాల జాబితా చాలా సుదీర్ఘమైనది. కాబట్టి క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును మనం అధ్యయనము చేసేటప్పుడు మన కాలములోని ప్రజలకు మరియు క్రొత్త నిబంధన కాలంలోని ప్రజలకు మధ్య గల సమాంతరాలు మరియు భేదములను సరిగా గమనించాలి. మన మునుపటి చర్చల ఆధారంగానే వ్యక్తిగత పరిగణనలను మనం చూడవచ్చు. మొదటిగా ఆధునిక మరియు క్రొత్త నిబంధన ప్రజలకు మధ్య వ్యక్తిగత కొనసాగింపులు ఏవి, మరియు రెండవదిగా వాటి మధ్య గల విచ్ఛేదములు ఏవి. కొనసాగింపులతో మనం ఆరంభిద్దాము. బైబిలు నేపథ్యము నుండి మనము అనుకున్నట్లుగా క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును చదువుకొని అన్వయించుకొనుటలో మనం నిశ్చయతతో ఉండుటకు ప్రజల మధ్య సరిపడినన్ని సమాంతరాలు ఉన్నాయి. ఒక విధంగా క్రొత్త నిబంధనలోని మానవులందరూ మరియు నేటి మానవులందరూ ఒకే విధమైన ప్రజలుగా ఉన్నారని లేఖనములు మనకు బోధిస్తున్నాయి. నేటి కాలంలో మనవలనే ఆనాటి రచయితలు, శ్రోతలు మరియు ఇతర మానవ రూపాలు అన్నీ కూడా దేవుని పోలికలోనే ఉన్నాయి. మనవలనే వారు కూడా హేతువాదులు మరియు ఆలోచన గలవారు. నేడు మనవలనే వారు కూడా సంతోషం మరియు విచారంతో స్పందించారు. మనవలనే క్రీస్తు విమోచన అవసరమయ్యున్న పడిపోయిన మూర్తులు వారు పాపముతో పోరాడి పడిపోయిన ఈ లోకములో బాధను మరియు కష్టాలను భరించారు. క్రొత్త నిబంధన దినములలో క్రీస్తునందు విశ్వాసముంచిన వారు నేడు మనం చేసినట్లుగానే తమ వ్యక్తిగత జీవితాలలో దేవుని క్షమాపణ మరియు పరిశుద్ధాత్ముని ఆశీర్వాదము అనే కృపను అనుభవించారు. ఇవి మరియు అనేక ఇతర వ్యక్తిగత కొనసాగింపుల కారణంగా మనం క్రొత్త నిబంధనను చదివినప్పుడు తరచుగా ఆ కాలపు ప్రజలతో మనము సునాయాసంగా అనుబంధించుకోగలుగుతాము. ఉదాహరణకు రోమాపత్రిక 9వ అధ్యాయము 1-3 వచనాలలో ఈ క్రింది విధముగా తన తోటి యూదుల పట్ల తన లోతైన భావాలను పౌలు వ్యక్తపరిచాడు. నాకు బహుదుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. ఈ వచనములు పౌలు యొక్క వ్యక్తిగతమైన భావోద్వేగ అనుభవమును బయలుపరుస్తున్నాయి. తన భావములతో మనము గుర్తింపబడలేనంతగా పౌలు దినమునకు మరియు మన కాలమునకు మానవ వ్యక్తిత్వము అంతగా ఏమీ మారలేదు. క్రొత్త నిబంధన రచయితలు, శ్రోతలు మరియు ఇతర పాత్రదారులు అనుభవించిన దానిని మనము ఆకలింపు చేసుకునుటకు ఇటువంటి వ్యక్తిగత కొనసాగింపులు మరింత సులువుపరుస్తాయి. వారి అనుభవాలను మనము నేటి దినమునకు అన్వయించుకోవచ్చు. అదే సమయంలో క్రొత్త నిబంధనలోని వ్యక్తిగత పరిగణనలు అనేకమైన వ్యక్తిగత కొనసాగింపులను కలిగి ఉండగా క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును అర్థము చేసుకుని అన్వయించుకొనుట మనకు కష్టతరము చేయునట్టి అనేక వ్యక్తిగత విచ్ఛేదములు కూడా ఉన్నాయి. మనకు నేడు తెలిసిన దానికంటే ఎంతో భిన్నముగా ఉండే కొన్ని విధములైన ప్రజలను గూర్చి తరచూ క్రొత్త నిబంధన సంబోధిస్తుంది. ఫలితముగా సరి అయిన అనుబంధాలను మనము వెదకలేకపోతున్నాం. వ్యక్తిగత భావోద్వేగ ధోరణులు, చివరికి వయస్సు మరియు స్త్రీ పురుష భేదముల వంటి అంశాలు కూడా కొన్ని అడ్డంకులను కలిగిస్తాయి. వీటిని జాగ్రత్తతో కూడిన అధ్యయనముతో అధిగమించవచ్చు. మనందరి నేపథ్యాలలో, మనందరి నైసర్గిక పరిస్థితులలో కూడా ప్రజలను గూర్చి దేవుడు చింతిస్తూనే ఉంటాడు. బైబిల్ అద్యంతం, బైబిలులోని వివిధ భాగాలలో వాస్తవంగా ఎన్ని విధములైన నేపథ్యాలు మరియు ఎన్ని విధములైన సంస్కృతులు ప్రస్తావించబడ్డాయి అని గమనించుట ద్వారా దీనిని మనం చూడగలం. ఇదే విధంగా వారి నేపథ్యాలలో దేవుడు ఎట్లు వారితో మాట్లాడుతూ ఉన్నాడో అని ఒకసారి మనం అర్థము చేసుకుంటే వారి నుండి మన ఉదాహరణలను నేర్చుకోవచ్చు మరియు వాటిని మన సొంత భిన్నమైన నేపథ్యాలలో పునః అన్వయించుకోవచ్చు. కొన్ని నేపథ్యాల కొరకు దేవుడు
దృఢమైన రీతిలో వాటిని ఇచ్చాడు మరియు అవి దృఢమైన విధాలలో మరియు ఆ కొన్ని నేపథ్యాలలో అన్వయించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. సరియైన విధాలలో వాటిని మనం పునః అన్వయించడానికి వాక్యములో ఉన్న సరియైన నియమాలను పొందుకోవడం ప్రాముఖ్యమై ఉన్నది. ఉదాహరణకు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 5-9 వచనాలలో 2 రకములైన ప్రజలను గూర్చి పౌలు నిర్దేశించాడు. అతడు అంటాడు, దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. యజమానులారా, ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఈ వచనములను చదివినప్పుడు ఎఫెసీలోని సంఘములో ఉన్న దాసులకు మరియు యజమానులకు పౌలు చెప్పిన మాటల యొక్క మిడిమిడి అవగాహన మాత్రమే మనలో కలుగుతుంది. మనలోని అధిక శాతం మంది ఒక్కసారి కూడా దాసులుగా లేదా యజమానులుగా ఉండినవారు కారు. గనుక క్రీస్తునందు ఈ సహోదరులు మరియు సహోదరులు ఎదుర్కొన్న తీవ్రమైన పోరాటాలను గూర్చి మనము కలిగి ఉండే అవగాహన పరిమితమైనదిగా ఉన్నది. నేడు మనమున్నట్లుగా కాక వీరు చాలా భిన్నమైన ప్రజలు మరియు ఈ కారణాన మొదటి శతాబ్దములో ఎఫెసు వంటి స్థలములలో ఈ ప్రజలు అనుభవించిన దానిని అధ్యయనము చేయుటకు మనం విశేషంగా కృషి చేయాలి. అప్పుడు మాత్రమే నేటి కాలమునకు సరియైన అన్వయింపులను జాడతీసి ఈ వాక్య భాగములో అందించబడిన పౌలు యొక్క వేదాంత దృక్పథాలను అర్థము చేసుకొనగలుగుతాము. క్రొత్త నిబంధనను ఎట్లు అన్వయించాలో అని మనం అర్థం చేసుకునే ప్రతిసారి ఎల్లప్పుడూ తటస్థించవలసిన మూలపదము నేపథ్యము. చెక్కలాగా ఎండిపోయి కోయబడినట్లుగా లేఖనం యొక్క అన్వయింపు ఉండాలని మనం ఎంతగా అనుకున్నా క్రొత్త నిబంధన కాలములో కూడా ఇది జరగలేదు. ఒక సందర్భంలో పౌలు, అవును తిమోతి, సువార్త నిమిత్తము నీవు సున్నతి చేయబడాలి అని చెప్తాడు. మరొక సందర్భములో తన జతపని వారిలోని వేరొకనితో, లేదు సువార్త నిమిత్తము నీవు సున్నతి పొందనక్కర్లేదు అంటాడు. ఇది చూచి నేను చాలా విభ్రాంతి నొందుతుంటాను. కాబట్టి సాంస్కృతిక నేపథ్యంపై ఆధారపడి మీరు అనుకుంటే ఒకే కార్యము సరి అయినది కావచ్చు, సరికానిది కావచ్చు. ఒక సందర్భములో తిమోతి, యూదులను మనము గెలుచున్నట్లుగా నీవు సున్నతి పొందాలి అనగా అది సువార్త నిమిత్తమే. వేరొక నేపథ్యములో తీతుతో మాట్లాడుతూ, నీవు సున్నతి పొందకూడదు, ఎందుకంటే నీవు సున్నతి నొందాలని భావించే ప్రజలు సున్నతి అనేది రక్షణ కొరకు అవసరమైనదని అనుకుంటున్నారు మరియు అది సువార్తకు వ్యతిరేకమైన ఆలోచన గనుక నీవు సున్నతి పొందకూడదు. కాబట్టి మన ప్రస్తుత సాంస్కృతిక పరిస్థితి ఏమిటో మరియు బైబిలులోని నియమాలు దానికి ఎలా అన్వయింపబడతాయో మనం నిజంగా అర్థం చేసుకోవాలి. అనగా మనం లేఖనమును ఎంతగా అర్థము చేసుకుంటామో అంతే ఎక్కువగా సంస్కృతిని మనం నిజంగా అర్థము చేసుకోవాలి. క్రొత్త నిబంధన దినములలోని ఆరోగ్యవంతులు మరియు రోగులు, అంగవైకల్యం గలవారు, బలవంతులు, బలహీనులు, ధనికులు, పేదలు, యవ్వనులు మరియు వృద్ధులు, తండ్రులు, తల్లులు, సహోదరీలు, సహోదరులు తమ దినములలో వారు ఎవరై ఉన్నారో దానికి అనుగుణంగా క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రాన్ని ఆలింగనము చేసుకొనవలసి ఉండినవారు. ఒక విధంగానో ఇంకొక విధంగానో నేటి కాలములో కూడా క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రాన్ని అన్వయించే విధానాన్ని ఇవి మరియు ఇటువంటి అంశాలే ప్రభావితం చేస్తాయి. ఈ వ్యక్తిగత పరిగణనలన్నీ క్రొత్త నిబంధనను మనమంతా ఆసక్తితో అధ్యయనము చేయనట్లు చేస్తాయి. ఈ పాఠములో క్రీస్తు అనుచరులు క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును ఎందుకు అధ్యయనము చేయాలి అనే విషయమును మనం అన్వేషించాము. క్రొత్త నిబంధన ప్రేరణ మరియు అధికారమును చూశాము మరియు క్రొత్త నిబంధన దైవావేశము కలిగినది గనుక మనము దీనిని అధ్యయనము చేయాలి అనే విషయమును అన్వేషించాము. అలాగే క్రొత్త నిబంధన కాలములకు మరియు మన కాలములకు మధ్య గల కాలానుగత, సాంస్కృతిక మరియు వ్యక్తిగత కొనసాగింపులు మరియు విచ్ఛేదములు ఏ విధముగా క్రొత్త నిబంధన వేదాంత శాస్త్రమును అవగాహన చేసుకుని అన్వయించుకొనుటకు అవసరమై ఉన్నాయో కూడా మనం పరిగణించాము. క్రొత్త నిబంధన అనున్నది సాధారణ దృష్టి కంటే ఎక్కువ శ్రద్ధను కోరే ఒక విధమైన గ్రంథము. తన సంఘమునకు దేవుని వాక్కుగా దానిని మనము సాధ్యమైనంత మంచిగా అర్థము చేసుకొనుటకు ఏమి అవసరమైనను చేయుటకు సిద్ధముగా ఉండాలి. తర్వాతి పాఠములో ఈ లక్ష్యమును సాధించడానికి అనేక ప్రాముఖ్యమైన మార్గాలపై దృష్టి పెడదాము
మరియు మనము దృష్టి పెడుతుండగా బైబిలులోని ఈ విభాగమును తరచి పరిష్కారముగా తెలుసుకొనుట ద్వారా వచ్చిన అనేక ఫలితాలను మనము చూద్దాము. క్రొత్త నిబంధన వేదాంత శాస్త్ర అధ్యయనము చేయుటకు మనను మనం ఎందుకు అర్పించుకోవాలో మరలా మనం చూస్తాము.